ముందుగా అభివృద్ధి ప్రదాత అయిన మా అనితమ్మ గారికి మా గ్రామం తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలా నిలబెట్టారో అలాగే మా అడ్రోడ్ గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అడ్రోడ్లో పుట్టినందుకు అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అసలు చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఈ పరిణామం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 7 మండలాలతో కలిపిన ఒక రెవెన్యూ డివిజన్ని అడ్డూరు గ్రామానికి తీసుకురావడం, అలాగే 2 లక్షల కోట్లు కంపెనీలు ఇక్కడ స్థానికంగా ఇక్కడికి స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, బల్క్ డ్రగ్ అవ్వచ్చు, లేకపోతే టాయ్స్ కంపెనీ అవ్వచ్చు, ఇన్ని రకాల కంపెనీలు తీసుకొచ్చి ఒక ఆర్థిక రాజధానిని అడ్రోడ్లో పెట్టడం అనేది ఇంకా అది ఊహించిన పరిణామం. ఇంకా అది ఆనందంతో మా గ్రామస్తులందరూ కూడా మేము అసలు ఈ ఆనందం ఎలా వ్యక్తపరచాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కొంత లబ్ధి చేకూరిస్తే ఎక్కువ ఆనందపడే సందర్భం. కానీ ఇది ఏనుగంత ఆనందం మాకు మా అడ్డూరు గ్రామ ప్రజలందరికీ, అడ్డూరు తిమ్మాపురం గ్రామ ప్రజలకు మా మేడం గారు ఇచ్చారు. మమ్మల్ని చరిత్రలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డివిజన్ రావడం అంటే చిన్న విషయం కాదండి. అది ఒక 7 మండలాల్లో తాలూకు ప్రజలకి అవసరాలు తీర్చే ఒక డివిజన్గా అడ్డూరుని తీసుకురావడం విషయం మన మేడం గారికి మేమందరం కూడా మా గ్రామంతో అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు అనితమ్మ గారి సారథ్యంలో ఇంతటి అభివృద్ధి చెందుతున్న పాకిరావు నియోజకవర్గంలో ముఖ్యంగా అడ్రోడ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మేడం గారు ఉండడం మేము చాలా ఆనందపడుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నిన్ననే క్యాబినెట్లో అడ్రోడ్ జంక్షన్గా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుంది అని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఆర్డీఓ గారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున, మన నాయకుల తరఫున, మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి 2014 నుంచి 19 వరకు కూడా అనేక అభివృద్ధి పనులను చూసాం. మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం 2019 నుంచి 24 వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదాలు చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిద్దామని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ, మరి అలాగే అనేక కంపెనీలు కానీ, టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఇంత అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది, వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులు రాబోతున్నారు. మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార పరంగా కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచిలి కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు 45 రోజులు పోరాటం చేశాం, మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు, అడ్రోడ్లో ఏముందని. అసలు అడ్రోడ్ సంగతి నీకేం తెలుసు ధర్మశ్రీ గారు? అడ్రోడ్లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది. అది చౌరస్తా 4 రోడ్లు కూడలది. లక్షలాది మంది అడ్రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తూ పోతూ ఉంటారు. మరి అలాగే యలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారనుకున్నప్పుడు గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది? నేరం, ఘోరం, భారం అన్నారు. అసలు ప్రభుత్వానికి మీరే భారం. ఆ రోజు ప్రజలకి మీరు భారం కాకపోతే ఈవేళ మిమ్మల్ని ఎక్కడో కూడా 11 సీట్లకి మరి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి. రాబోయే కాలంలో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యలమంచిలు తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు.
మరి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం. ఇది గమనించాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎన్నిపోటు పొడిచి ఎవరు ఎన్నిపోటు పొడిచారు? ప్రజలకు మీరు ఎన్నిపోటు పొడిచారు. అండి ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరి పాకిరేపేట నియోజకవర్గం గురించి కానీ, అనితమ్మ గారి గురించి కానీ, లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది. మరి ఇన్నాళ్ళు బట్టి మీకు లేని పరిస్థితిని మీ వేళ తీసుకొస్తున్నామంటే సంతోషించాలి. యలమంచిలైనా పాకిరేపేట అయినా సరే పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్లే మేమందరం కలిసి ఉంటాం. ఒకప్పుడు పాలమానపేట నుంచి నర్సీపట్నం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా 65 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉండేది. ఈవేళ మరి దగ్గరగా వచ్చింది. అట్నుంచి కూడా మరి ఈవేళ సెంటర్గా ఉంటుందని చెప్పి సీఎం గారు మరి అనిత గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులు అందరూ ఆలోచించి అడ్రోడ్ జంక్షన్ గా పెడితే దాన్ని మీరు జీర్ణించుకోలేకపోవడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్ననే మన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకమవి మన అడ్రోడ్ జంక్షన్ని ఆర్డీఓ కార్యాలయంగా ప్రకటించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఇవ్వలేని హామీలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభపరిపాలన. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంటే కానివ్వండి, టాయ్ కంపెనీ కానివ్వండి, అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ఈరోజు డివిజన్ అంటే ఈరోజు నర్సీపట్నం వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారో తెలియని పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలోనే డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. నేను ముందే చెప్పాను మేడం గారికి, గత 2 ఇయర్స్ బ్యాక్ ఆ అనే అక్షరం అమ్మ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ అంటే అంబానీ, ఆ అంటే అనితమ్మ, ఆ అంటే అచ్యుతాపురం, ఆ అంటే అడ్రోడ్, ఆ అంటే అబద్ధం, ఇవన్నీ కూడా ఆ అనే అక్షరాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పాను. అందులో భాగంగా ఈరోజు అడ్రోడ్ ఆ అనే అక్షర పదం ఉంది కాబట్టి అభివృద్ధి పథంలో దూసిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. అదే రాయవరం మండలంలో నేను భాగస్వామ్యం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఆ పక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన చెప్తాడు, ఈ రోజు గుర్తొచ్చిందంట అమ్మమ్మ గారు ఊరంట, పుట్టిన ఊరంట, ఎక్కడ యలమంచిలి. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో యలమంచిలో ఎందుకు పోటీ చేయలేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఆయన కుళ్ళండి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల మన పాకిరేపేట నియోజకవర్గానికి ఆర్డీ ఆఫీస్ రావడం జరిగింది. మీకు ఏమైనా చెయ్యాలని అభిప్రాయం ఉంటే గతంలో ప్రభుత్వం మీదే కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన పాకిరేపేట నియోజకవర్గంలో ఇంకా ముందు హోమ్ మినిస్టర్ గారు నేతృత్వంలో ఇంకా చాలా ముందుగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అడ్రోడ్డు ప్రజల తరపున, ఎస్రాయవరం ప్రజల తరపున, పాకిరేపేట నియోజకవర్గ ప్రజల తరపున సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉందండి. నమస్కారాంజలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.